ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. మా అమ్మగారి 37 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా శుభాభివందనాలు. మా అమ్మగారి గురించి మాట్లాడే ముందు నేను మా అమ్మమ్మ గారిని తలుచుకోవాలి ఒకసారి. ఎందుకంటే మా అమ్మమ్మ గారు ఇచ్చిన బిగ్గెస్ట్ గిఫ్ట్ మా అమ్మ. ఆమె సుశీలమ్మ. ఆమె గురించి మాట్లాడాలి అని అంటే చాలా చెప్పాలి. బట్ మేము అక్కడ లేకపోయినందుకు మాకు కొంచెం బాధగానే ఉంది. కానీ వర్చువల్గా అయినా మా హ్యాపీనెస్ని షేర్ చేసుకోవాలి. మా మదరు ఇన్ని రోజులు ఇంత కష్టపడి తను ఫెలిస్టేషన్ టైంకి వచ్చినప్పుడు తను ఇన్ని ఏళ్ళు మమ్మల్ని ఎలా చూసుకుంది, మాకు ఏ విధంగా లైఫ్లో ఇన్స్పైర్ అయ్యింది, నన్ను కానీ మా అన్నయ్య కానీ మేము ఏ విధంగా మా మదర్ ఇన్స్పిరేషన్ తీసుకొని ముందుకు వెళ్ళగలుగుతున్నాము, ఈరోజు మేము లైఫ్లో సెటిల్ అయ్యాము. మా అమ్మగారి గురించి ఈ 37 సంవత్సరాల్లో మీకు తెలియంది ఏమీ కాదు నేను చెప్పేది. కొత్తగా ఏదైనా చెప్పాలి అని అంటే నా చిన్ననాటి జ్ఞాపకాలు, నేను చదువుకున్నప్పటివి, లైక్ కెరియర్లో మా మదర్ నాకు ఎలా తోడ్పడింది, ఇవన్నిటి గురించి ఒకసారి నేను నా జీవితాన్ని నెమరేసుకుందాం అనుకుంటున్నాను. వీటి గురించి చెప్పాలి అని అంటే నేను పెద్ద బ్రైట్ స్టూడెంట్ని కాదండి. నేను యావరేజ్ స్టూడెంట్ని. అట్లాంటి వాడిని వీడు ఎక్కడ సరిగ్గా చదువుకోడు, ఎటేమైనా అయిపోతాడేమో, వీడిని ఎలాగైనా మనము దారిలో పెట్టాలి అనేసి అంటే మళ్ళీ నన్ను కొట్టకుండానే క్రమశిక్షణలో పెట్టి ప్రేమతో నన్ను పెంచిందండి మా అమ్మ. ఎప్పుడైనా కొట్టాలి అని అంటే కూడా లేదు, బిడ్డల్ని కొట్టకుండా పెంచాలి అనే ఒక మంచి థాట్ ఉంది తనకి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మ వర్క్ చేస్తూ ఉండేది. అండ్ నాకు ఇంకా గుర్తుంది, అమ్మ కొండ మీద వర్క్ చేసేటప్పుడు, అశ్వినిలో అండ్ క్యూ కాంప్లెక్స్లో వర్క్ చేసేటప్పుడు ఇట్లా మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్స్ అని ఉండేటివి, 3 షిఫ్ట్స్. మార్నింగ్ షిఫ్ట్ 8 o'clock కొండ మీద ఉండాలి అని అంటే అమ్మ మార్నింగ్ ఇంట్లో 4 o'clock లేచి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి తను ఫ్రెష్ అప్ అయ్యేసి ప్లస్ లంచ్ కూడా మాకు రెడీ చేసి బాక్సెస్లు ప్రిపేర్ చేసి డాడీకి చెప్పి పెట్టి ఇంకా డాడీ 6 o'clock ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అలిపిరిలో డ్రాప్ చేసి 6:30కి అట్లా డ్రాప్ చేస్తే అమ్మ 7:30, 7:45కి కొండ మీదకి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి తను జాబ్ అంతా చూసుకొని ప్లస్ ఇంకా మళ్ళీ మధ్యాహ్నం కూడా మళ్ళీ హడావిడిగా 2:30కి ఇంటికి వచ్చి మళ్ళీ కాస్త రెస్ట్ తీసుకొని మళ్ళీ 4:30కి మళ్ళీ పిల్లలు వస్తారు. వాళ్ళని మనం టేక్ కేర్ చేయాలి, వాళ్ళకి టైం ఇవ్వాలి, వాళ్ళని మనము లోన్లీగా ఉంచకూడదు, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి, వాళ్ళకి ఏదైనా స్టడీ అవర్స్, ట్యూషన్స్ ఏదైనా చెప్పించాలి, వాళ్ళతో కూర్చొని హోంవర్క్ చేయించాలి. ఇట్లా మమ్మల్ని ఎప్పుడు ఇగ్నోర్ చేయకుండా మా మీద ఎప్పుడు శ్రద్ధ అలాగే పెట్టేవాళ్ళు. నేను ఈరోజు ఇంత మంచిగా మాట్లాడుతున్నాను, ఏం చేస్తున్నానంటే కూడా అంతా కారణం మా అమ్మే. అండ్ ఈ రొటేషన్ షిఫ్ట్స్ అన్నీ చేసుకుంటూ లైఫ్ లీడ్ చేయడం అంటే అంత ఈజీ అయిన పని కాదండి. ఎందుకంటే ఈ రొటేషన్ షిఫ్ట్స్ ఎవ్రీ మంత్ షిఫ్ట్స్ మారుతూ ఉండడం వల్ల డైలీ రొటీన్స్ అనేటివి దెబ్బతింటాయి ఎవరికైనా. ఇలా డైలీ రొటీన్స్ దెబ్బతిన్నా కూడా మమ్మల్ని మా మదరు ఎటువంటి లోటు లేకుండా చూసుకున్నారు. మమ్మల్ని అదే విధంగా ప్రేమ పంచడంలో ఆమె ఎప్పుడు ముందుండేవాళ్ళు. ఇంత అంటే లైక్ ఏదైనా జరిగి ఫస్ట్ అమ్మకి ఫస్ట్ ప్రయారిటీ పిల్లలే ఉండేవాళ్ళం. లైక్ ఇప్పుడు డబ్బు వెనక ఒకవేళ వెళ్తే పిల్లల కెరియరు, ఫ్యూచరు పాడైపోతుంది. డబ్బు కంటే మన పిల్లల చదువు, ఫ్యూచరు, వాళ్ళ కెరియరు ఇవే ముఖ్యం అనుకున్నది మా మమ్మీ ఎప్పుడు. దానివల్లనే నేను మా అన్న ఇంత ప్రయోజకులయ్యాము. ప్లస్ మా మదరు ఇంత మాకు ఫ్యామిలీకి సపోర్ట్గా ఉన్నారు అని అంటే మా మదర్కి ఎప్పుడు బ్యాక్ ఎండ్ ఒక బ్యాక్ బోన్ లాగా, ఒక పిల్లర్ లాగా నిలబడేది మా డాడీ. మా తల్లిదండ్రులు ఇద్దరూ మాకు చాలా గొప్ప. వాళ్ళు మాకు ఏ లోటు లేకుండా చూసుకున్నారు మా లైఫ్లో ఇప్పటి వరకు. ఇది కావాలి అని అంటే అది తెచ్చిచ్చేవాళ్ళు, ఇది కొనుక్కోవాలి, ఇది తినాలి, ఇలా తిరగాలి, టూర్కి వెళ్ళాలి, దేనికైనా
ఓకే. సరే నాన్న చేద్దాం. ఓకే పంపిస్తాం. ఓకే. ప్రతి ఒక్కదానికి ముందుండేవాళ్ళు మా పేరెంట్స్. అండ్ నేను తక్కువోడినేం కాదండి. చిన్నప్పటి నుంచి చాలా అంటే చాలా అల్లరిగా ఉండేవాడిని. నా అల్లరి గురించి చెప్పాలంటే, ఈ స్కూల్లో సమ్మర్ హాలిడేస్ వచ్చిన ప్రతి ఒక్కసారి చెయ్యి ఇరుచుకోవటము, కాలు ఫ్రాక్చర్ చేసుకోవటము, నాకు 4 కుడి చెయ్యి, కుడి కాలు, ఎడమ చెయ్యి, ఎడమ కాలు 4 ఫ్రాక్చర్ అయినాయి. కానీ నాకు భయం లేదు. ఎందుకంటే మా అమ్మ చూసుకుంటుంది నన్ను అన్నీ. నాకు ఎంత ప్రాబ్లం వచ్చినా, ఎంత ప్రమాదం వచ్చినా మా అమ్మ టేక్ కేర్ చేస్తుంది నన్నన్ని అని ఒక పాజిటివ్ హోప్, ఆ ధైర్యం ఎప్పుడు నన్ను ముందుకు నడిపించేటివి. సో ఇంకొకటి చెప్పాలంటే, అమ్మ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ కాబట్టి ఈ మెడిసిన్ లేకపోతే ట్యాబ్లెట్స్, హాస్పిటల్స్ అంటే చాలామందికి ఒక తెలియని భయము, ఒక ఫియర్ ఉంటుందండి. ఇది ఎప్పుడు మనకి ఉండేది కాదు. నాకు కానీ మా అన్నయ్యకి కానీ ఈ ఫియర్లెస్గా ఉండేవాళ్ళం. లైక్ హాస్పిటల్ అన్నా, ఈ మెడిసిన్స్ అన్నా కూడా ఈజీగా వేసుకునే వాళ్ళం. ఇంక ఇన్ని దెబ్బలు తగిలించుకున్న తర్వాత హాస్పిటల్కి వెళ్తాం కదా. సో హాస్పిటల్కి వెళ్ళినా అక్కడ అమ్మ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు సరదాగా పలకరించేవాళ్ళు. అంతా మంచిగా ఉండేది ఎన్వైరన్మెంట్. నాకు హాస్పిటల్కి వెళ్ళినా అది ఒక హాస్పిటల్ లాగా ఫీలింగ్ ఉండేది కాదు. సో చాలా ఈజీ గోయింగ్గా ఉండేది. అండ్ ఇలా నా చైల్డ్హుడ్ ఫినిష్ చేసుకొని ఇంకా స్కూలు, ఇంటర్మీడియట్, బీటెక్ అంటూ నా కెరియర్లో నేను అంచెలంచెలుగా ఎదుగుతూ ముందుకెళ్తూ ఇంకా జాబ్ చేయాలి, ఇంకా జాబ్ కొట్టాలి అని ఇంకా బెంగళూరుకి వెళ్ళిన తర్వాత సో సంహౌ ఎలాగోలా చేసి నేను జాబ్ అయితే ఫైండ్ అవుట్ చేశాను. కానీ ఇది రావటం జాబు ఫస్టే నాకు నైట్ షిఫ్ట్ వచ్చిందండి. సో ఈ జాబ్ ఎలా చేయాలా వద్దా, నా వల్ల అవుతుందా అవ్వదా ఏంటి అని ఒక సంసిద్ధంలో పడినప్పుడు మళ్ళీ మా మదర్కి కూడా తెలియకపోవచ్చు. సో మా అమ్మనే మళ్ళీ నాకు ఇన్స్పిరేషన్ ఇక్కడ. ఎందుకంటే అమ్మని చూస్తూ ఉన్నా, లైక్ లాస్ట్ 20 years నుంచి రొటేషన్ షిఫ్ట్స్లో చేస్తూ ఉండేది. నైట్ షిఫ్ట్స్, ఇట్లా మార్నింగ్ షిఫ్ట్స్ చేస్తూ ఉంటే, అరే అమ్మ చేస్తుంది కదా, సో నేను మాత్రం ఎందుకు చేయలేకపోతాను, నేను కూడా చేయాలి. సో నాకు జాబ్ వచ్చినప్పుడు నేను ఎలాగైనా యూటిలైజ్ చేసుకోవాలి అవకాశాన్ని అని. సో నేను ఆ జాబ్ తీసుకొని ఇంక అట్లా కెరియర్లో మళ్ళీ కొంచెం అట్లా ఎదుగుతూ ఈ స్థాయిలో ఇప్పుడు ఈరోజు ఇలా ఉన్నానండి. సో ఇది యాక్చువల్గా ఇంకా నేను ఇంకొకసారి థ్యాంక్స్ చెప్పుకోవాలి మా అమ్మకి. ఎందుకంటే అమ్మ కూడా తెలియకుండానే ఇంత ఇన్స్పైర్ చేసింది మమ్మల్ని తన కెరియర్ ఒక దీంతో అనేసి. సో అంటే మా అన్నయ్య కూడా ఎంతో ఇన్స్పిరేషన్ అయి ఉండొచ్చు మా మదర్ ఏదో ఒక విషయంలో. అది మా అన్నయ్య మాట్లాడినప్పుడు చెప్తాడు. సో నేను నా గురించి చెప్దాం అనుకుంటున్నాను ఇప్పుడు. ఇదొక్కటే కాదండి, ఇంకా వంటల విషయం మాట్లాడాలంటే వంటల్లో కూడా మా అమ్మ సూపరు, చాలా బాగా వంటలు చేస్తారు. అండ్ వీటి గురించి చెప్పాలంటే మీకు కూడా తెలిసే ఉంటుంది. మా మదరు లంచ్ బాక్స్ తీసుకొచ్చినప్పుడు మీరందరూ షేర్ చేసుకునే ఉంటారు. సో వాటిల్లో ప్రత్యేకంగా నాకు మా మదర్ చేసేవి నచ్చేటివి ఏంది అని అంటే, లైక్ పులగూరలు, రోటి పచ్చళ్ళు, రాగి సంగటి, ఇట్లాంటివి నాకు చాలా స్పెషల్ అనమాట మా అమ్మ చేసేటివి. ఎంత దూరంలో ఉన్నా కూడా మేము ఇంటికి పోయినప్పుడు అదే అడిగి చేయించుకునే వాళ్ళం. అడగకపోయినా కూడా అమ్మకి తెలుసు ఇంటే ఇష్టం నా కొడుక్కి, వాడు వస్తున్నాడు ఇది చేసి పెట్టాలని అవి చేసి పెట్టేదన్నమాట. సో అట్లా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. సో ఇలా తను అక్కడ కూడా లైక్ కిచెన్ క్వీన్ అనమాట మా మమ్మీ. ఇలా వంటల విషయాల గురించి అన్నీ చెప్పుకుంటూ పోతే ఈ ఫుడ్స్ అన్నీ మేము చాలా మిస్ అవుతూ ఉన్నాం, మా అమ్మగారు చేసే వంటలన్నీ. దాంతోపాటు మీరు కూడా మిస్ అవుతూనే ఉంటారు నాకు తెలిసి. రేపటి నుంచి అమ్మ ఆఫీస్కి రారు కాబట్టి సో మీరందరూ కూడా మిస్ అవుతుంటారు. మీతో పాటు నేను మరింతగా మిస్ అవుతున్నాను మా అమ్మ చేసే వంటలు. నా లైఫ్ జర్నీలో వెనక్కి తిరిగి చూసుకుంటే మా అమ్మ నాన్న ఎంత మేజర్ రోల్ పోషించారనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అండ్ థ్యాంక్ యూ అమ్మ నాన్న, నాకు ఇంత వాల్యుబుల్ లైఫ్ ఇచ్చినందుకు. అండ్ ఇంత వాల్యుబుల్ లైఫ్ ఇచ్చిన మీకు నేనేమిచ్చి రుణం తీర్చుకోగలను నాకు తెలియదు. ఎందుకనంటే అది మేము చిన్నపిల్లలుగా మేము ఇంతకంటే ఏం చేయలేము. నేను ఒకటి ప్రార్థించుకోగలను దేవుడిని, కలియుగ వెంకటేశ్వర స్వామిని. నేను కోరుకునేది ఏంటంటే
మా అమ్మ నాన్నలకి ఆయురారోగ్యాలు ఉంచి వాళ్ళని రెస్ట్ ఆఫ్ ద లైఫ్ హ్యాపీగా చూసుకోమని నేను కోరుకుంటున్నాను. అండ్ మరొక్కసారి చెప్పాలనుకుంటున్నాను, థ్యాంక్ యూ అమ్మ నాన్న ఫర్ గివింగ్ మీ సచ్ ఎ వండర్ఫుల్ లైఫ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ రిటైర్మెంట్. ఇంక మీదటైనా నువ్వు రిలాక్స్ అవ్వాలి, నీ లైఫ్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ లవ్ యూ అమ్మ, లవ్ యూ నాన్న. అండ్ ఈ సందర్భంగా మా అమ్మ నాన్నలకు ఒక పాట డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాను. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతోంది ప్రేమ మధురిమ, పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ, కంటికి వెలుగమ్మ, కంటికి వెలుగమ్మ. అండ్ మా నాన్నగారి కోసం, ఈ అందమైన రంగుల లోకాన ఒకే జన్మలో 100 జన్మలకు ప్రేమందించిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో వందనం. ఈ పాటతో, ఈ పాటతో, ఈ పాటతో.